నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బల్లోజు. భారతీయ జనతా పార్టీ 1980లో స్థాపించిన ఈ పార్టీ ప్రస్తుతం భారతదేశం మొత్తాన్ని ఏలుతుంది. అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇంత గొప్ప పార్టీలో సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తిగా కమిటీలు మారిపోయి కొత్త టీం రాబోతోంది. దీంట్లో ముందుగా బూత్ కమిటీలని నియమిస్తారు. ఈ బూత్ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత మండల అధ్యక్షులు మండల కమిటీలని నియమిస్తారు. ఈ మండల అధ్యక్షులంతా కలిసి వారి వారి జిల్లా అధ్యక్షులను కూడా ఎంపిక చేసుకునే పనిలో పడతారు. అట్లా తర్వాత స్టేట్ వైడ్, ఆ తర్వాత జాతీయ స్థాయిలో, ఇలా పూర్తి స్థాయిలో బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అధ్యక్షులు మారుతారు. పూర్తి కమిటీ కూడా మారుతుంది. అయితే ఇక తెలంగాణకు వస్తే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. కానీ బీజేపీకి వచ్చేవరకే, భారతీయ జనతా పార్టీకి వచ్చేవరకే తెలంగాణ ప్రాంతాన్ని 38 జిల్లాలుగా విభజించింది ఆ పార్టీ. అయితే ఈ 2020లో బండి సంజయ్, ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ బండి సంజయ్ 2020లో తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడైనప్పుడు అప్పుడు ఉన్న లెక్కల ప్రకారం 33 జిల్లాలకి బీజేపీ జిల్లా అధ్యక్షులను నియమించారు. ఆ నియామకం పూర్తయిన తర్వాత పనులు నడిచాయి. ఆ తర్వాత 2023లో బండి సంజయ్ స్థానంలో తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని పేరు ప్రతిపాదించారు, నియమించారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి పార్టీ యొక్క సంస్థాగత మార్పుల్లో భాగంగా దాదాపు 35 జిల్లా కమిటీలను కూడా మార్చారు, జిల్లా అధ్యక్షులు మార్చారు. దాంట్లో దాదాపు ఒక 12 మంది జిల్లా అధ్యక్షులను యథావిధిగా కొనసాగించి మిగతా వాళ్ళని మాత్రం కొత్త పేర్లు అనౌన్స్ చేసి కొత్త కమిటీలు వేశారు. ఆ తర్వాత ప్రస్తుతం కూడా జాతీయ స్థాయిలో బీజేపీ సంస్థాగత మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ బూత్ కమిటీల నుంచి మొదలై మండల కమిటీల వరకు వచ్చి ప్రస్తుతం జిల్లా కమిటీ వరకు చేరుకుంది. ఈ జిల్లా కమిటీలు కూడా దాదాపు ఈ రాబోయే కొత్త సంవత్సరం జనవరిలో ఉన్న సంక్రాంతి పండుగలోపు, అంటే జనవరి ఫస్ట్ 2 వీక్స్ లోపు ఈ 38 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరినీ కూడా నియమించి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ సంవత్సరం, అంటే ఈ డిసెంబర్ ఎండింగ్ లోపే రాష్ట్ర అధ్యక్షుని అనౌన్స్ చేయాల్సి ఉండగా తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, అక్కడ ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, ఈ 2 సమావేశాల వల్ల ఈ రాష్ట్ర అధ్యక్షుడి మార్పులో కొంత జాప్యం జరిగింది. కాకపోతే మరోవైపు మాత్రం జిల్లా అధ్యక్షుల యొక్క మార్పు జరగబోతా ఉంది. ఇదంతా కూడా సంక్రాంతి పండగలోపే చేసి కొత్త జిల్లా అధ్యక్షులను నియమించి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకి వెళ్తారని కూడా నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ నాంపల్లిలో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో ఒక కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో దాదాపు ఒక 30 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరితోని పూర్తి స్థాయిలో చర్చించి మన సంస్థాగతంగా ఉన్న జిల్లా అధ్యక్షుల నియామకాలు కూడా చేపట్టాలని చెప్పి అన్నారు. ఇక మిగిలిన 8 జిల్లాలు, అంటే బీజేపీ విషయానికి వస్తే 38 జిల్లాలు ఉన్న మిగతా 8 జిల్లాల్లో ఆ 8 మంది పాత అధ్యక్షులతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధుల్ని, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళందరితో పాటు కూడా ఒక సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ జిల్లా కమిటీలు నియమించడానికి కావాల్సిన ఆ పనిని మొదలుపెట్టబోతున్నారు. ఇదంతా కూడా వచ్చే సంవత్సరం జనవరి 15, 16 తేదీల్లో ఉండే దాదాపు సంక్రాంతి పండగ కల్లా పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకి వెళ్ళబోతున్నారు. ఇది ఇంతవరకు ఉన్న సమాచారం. అయితే ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయానికి వస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారు అని కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. దీంట్లో ఇప్పటి వరకు ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నారు. అంతకుముందు బండి సంజయ్ ఉన్నారు, కరీంనగర్ ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా పనిచేశారు. కాబట్టి ఈసారి రేసులో వీళ్ళిద్దరి ఉండే అవకాశం లేదు. దానికి తోడు కొన్ని రోజుల క్రితం బండి సంజయ్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఈసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల బరిలో నేను ఉండట్లేను అని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కిషన్ రెడ్డి కూడా నేను కేంద్ర మంత్రిగా, అంటే బొగ్గు గనుల శాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఈ 2 గుర్రాల స్వారీ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి కేవలం కేంద్ర మంత్రిగానే నేను చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాను. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల విషయంలో నేను అసలు వేలు పెట్టదలుచుకోవట్లేదు, నేను ఉండదలుచుకోవట్లేదు అని కూడా ఆయన అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లుగా ఉంది. ఇకపోతే
రఘునందన్ రావు, మెదక్కి ఎంపీగా ఉన్న ఈ బీజేపీ రఘునందన్ రావు, మాధవనేని రఘునందన్ రావు, మరోవైపు నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్, వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీలో పెద్దల్ని కలుస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారని కూడా సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడిగా నేనంటే నేను అని పోటీ పడుతున్నట్టుగా సమాచారం. అయితే రఘునందన్ రావు విషయానికి వస్తే రఘునందన్ రావు ఓసీ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వారిగా ఉన్నారు. అయితే బీజేపీ గతంలో 2023లో జరిగిన ఎలక్షన్స్లో దాదాపు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తా అనే ఒక ప్రతిపాదన కూడా గతంలో ఎలక్షన్స్లో జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీ అని అనౌన్స్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుని కూడా బీసీనే చేయాలి అనే ఒక ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీసీలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారా, లేదంటే బీసీగా ఉన్నటువంటి మరో నేత ధర్మపురి అరవింద్ రాష్ట్ర అధ్యక్షులు అవుతారా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.